నమస్కారం ఖాద్రీ న్యూస్ కి స్వాగతం। నా పేరు ఉషా। ముందుగా ముఖ్యాంశాలు। కదిరి మండలం మోట్కుపల్లిలో వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం। వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రార్థన। ప్లాస్టిక్ పై మున్సిపాలిటీ యుద్ధం। దుకాణాలపై మున్సిపల్ అధికారులు దాడులు। ప్లాస్టిక్ కవర్లు సీజ్। కదిరి మండలం మొటుకుపల్లి గ్రామంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో ఈ రోజు వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించారు। శ్రీరామనవమి సందర్భంగా ఆనవాయితీగా గత 40 సంవత్సరాలుగా ఈ కళ్యాణం భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారని, ఈ ఏడాది భగవంతుని కృపతో చక్కని వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా చెందాలని గ్రామస్తులు ఆకాంక్షించారు। కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామస్వామి వారి ఆలయంలో ఈ రోజు కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నందున తమ గ్రామంలో కూడా ఈ రోజు ఈ కళ్యాణోత్సవం నిర్వహించామని అన్నారు। కదిరి మండలం మొటుకుపల్లి గ్రామంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో ఈ రోజు వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించారు। శ్రీరామనవమి సందర్భంగా ఆనవాయితీగా గత 40 సంవత్సరాలుగా ఈ కళ్యాణం భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారని, ఈ ఏడాది భగవంతుని కృపతో చక్కని వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా చెందాలని గ్రామస్తులు ఆకాంక్షించారు। కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామస్వామి వారి ఆలయంలో ఈ రోజు కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నందున తమ గ్రామంలో కూడా ఈ రోజు ఈ కళ్యాణోత్సవం నిర్వహించామని అన్నారు। Jangan
ఈ మొటిగిపల్లి గ్రామంలో ప్రతి సంవత్సరము శ్రీరామనవమి రోజే చేస్తూ ఉంటాం. మామూలుగా శ్రీరామనవమి నాడే స్వామికి పంచామృత అభిషేకం శ్రీరాముల వారికి, లక్ష్మణ స్వామికి, సీతామ్మ వారికి, ఆంజనేయ స్వామికి మామూలుగా పంచామృత అభిషేకం చేసి కలశాలు నవగ్రహ కలశాలు పెట్టి అంతా పూజలు చేసి స్వామికి అభిషేకం అనంతరము స్వామికి కళ్యాణోత్సవం చేస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం కూడా అట్లే ఉండింది. అయితే ఈ సంవత్సరంలో పౌర్ణమి లోపల చేస్తామని ఒంటిమిట్లో కూడా రాములకు కళ్యాణోత్సవం ఇద్దరు చేస్తామని కాబట్టి అనుకున్నారు. స్వామి గ్రామస్తులంతా కూడా వాళ్ళ యొక్క అనుగ్రహ ప్రకారం ఈరోజు మహత్తరమైంది. అందులో బేస్తవారం రోజు ఈ యొక్క కళ్యాణోత్సవం ఈ మొటిగిపల్లి గ్రామంలో ఈ కళ్యాణోత్సవం చేస్తున్నాము. ఈ సంవత్సరాన్ని ప్రతిష్ట 40 సంవత్సరాల నుంచి కళ్యాణోత్సవం చేస్తున్నాము. అన్ని విధాలకు బాగుంది. ఈ సంవత్సరంలో ఆ రాముల యొక్క కార్యక్రమం అందరూ కూడా ఆయురారోగ్యములు ఇస్తూ దండిగా వర్షములు వచ్చి చెరువులు తటాకాలని నదులు పోవాలని సస్యశ్యామలుగా పంట పండాలని కోరుచున్నాము. ఈ రోజున కడప జిల్లాలో ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఒంటిమిట్ట రామాలయం దేవస్థానంలో కూడా ఈరోజు సీతారాముల వారి కళ్యాణం జరుగుతూ ఉంది. కాబట్టి గ్రామస్తులందరూ కూడా ఈ రోజున మొటుకుపల్లి గ్రామంలో కూడా స్వామివారి కళ్యాణం జరిపించాలని అందరూ కూడా ఏకాభిప్రాయంతో నిర్ణయించుకొని ఈరోజు కళ్యాణం జరుగుతూ ఉంది. ఇది ఎన్నో ఏళ్ళుగా మొటుకుపల్లి గ్రామంలో ఆనవాయితీగా ఇక్కడ ప్రజలందరూ కూడా కుల మతాలకు అతీతంగా, వర్గభేదాలకు అతీతంగా ఇక్కడ వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, పిల్లలు కావచ్చు ఎంతో ఉత్సాహంగా ఈరోజు కళ్యాణం జరుపుకోవడం జరుగుతుంది. కూడా ఈ యొక్క కళ్యాణంలో పాల్గొని ఒక ఆనందోత్సాహాలతో కళ్యాణాన్ని తిలకించడం చాలా శుభదినం. అదేవిధంగా ప్రతి సంవత్సరం కళ్యాణం జరిపించడం వల్ల ఈ గ్రామంలో పాడి పంటలు కావచ్చు, పశు సాంప్రదాయపరమైనటువంటి వర్షాలు, తర్వాత ఐక్యతకి నిదర్శనంగా ఈ గ్రామంలో ప్రతి సంవత్సరం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు, సీతారాముల వాళ్ళ కళ్యాణం కావచ్చు, తర్వాత పండగలు తదితర విషయాల్లో ఎప్పుడు మొటిగిపల్లి గ్రామం మన కదిరి నియోజకవర్గంలోనే ముందుండి ఇలాంటి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్. ప్లాస్టిక్ వాడకం ఆరోగ్యానికి, పర్యావరణానికి హానికరం. ప్లాస్టిక్ కప్పులో టీ త్రాగవద్దు, తాగనివద్దు. అది క్యాన్సర్కు కారణం. ఎటువంటి ప్లాస్టిక్ కవర్లు వాడవద్దు. బజారుకెళ్లేటప్పుడు మీతో పాటు కాటన్ బ్యాగ్ను తీసుకెళ్లండి. ప్లాస్టిక్ కవర్లలో ఉన్న తినుబండారాలను కొనవద్దు, తినవద్దు. ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం, మనల్ని, మన భావితరాన్ని కాపాడుకుందాం. రండి, చెయ్యి చెయ్యి కలుపుదాం, ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం.
स्वप्न गांधी जी का अब साकार करना है, स्वच्छ सुंदर देश घर संसार करना है। स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपने ये वादा कर लिया हमने। स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपने ये वादा कर लिया हमने। వెల్కమ్ బ్యాక్ టు కాద్రి న్యూస్. ప్లాస్టిక్ వినియోగం వల్ల క్యాన్సర్ వంటి భయంకర రోగాలు వ్యాప్తిస్తున్నాయని, కనుక ప్లాస్టిక్ వినియోగానికి ప్రజలు స్వస్తి పలకాలని కదిరి మున్సిపల్ కమిషనర్ ప్రమీల పిలుపునిచ్చారు. కదిరి పట్టణంలో 2 రోజులుగా వివిధ దుకాణాలపై దాడులు నిర్వహిస్తూ ప్లాస్టిక్ కవర్లు వినియోగించవద్దని హెచ్చరిస్తున్నామని అన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవడంలోనూ ప్రజలు తమ ఆరోగ్యాలు కాపాడుకోవడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వవలసి ఉందని కమిషనర్ ప్రమీల అన్నారు. కదిరిలో ప్లాస్టిక్ వినియోగంపై యుద్ధం ప్రకటించారు. ప్లాస్టిక్ కవర్లు వినియోగించే అన్ని రకాల దుకాణాలపై దాడులు నిర్వహిస్తూ ప్లాస్టిక్ కవర్లను సీజ్ చేశారు. గతంలో కూడా ఈ అంశంపై హెచ్చరికలు జారీ చేశారు. కానీ వాటిని అమలు చేయకపోవడంతో దుకాణదారులు కూడా తిరిగి ప్లాస్టిక్ బ్యాగులు వాడకం ఆరంభించారు. ఇప్పుడు తిరిగి ప్లాస్టిక్ పై మున్సిపాలిటీ యుద్ధం ప్రకటించింది. దుకాణాలపై అధికారులు గత 2 రోజులుగా దాడులు నిర్వహిస్తూ ప్లాస్టిక్ కవర్లను సీజ్ చేస్తూ ఇక ముందు తిరిగి పట్టుబడితే భారీగా జరిమానా విధిస్తామని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ లక్ష్మీదేవి, శానిటరీ ఇన్స్పెక్టర్ రమణ, నటరాజు బాబు, స్వచ్ఛ కదిరి మరియు సంకల్ప కోఆర్డినేటర్ వీరా మారుతి తదితరులు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. సరే నువ్వు కట్టిండే తీసుకొని రా, కట్టుకుంటే లైసెన్స్ కట్టేసుకో, కట్టిండే తీసుకొని రా. వాడద్దండి, 1-2 కూడా వాడకుండా మీరే మాకు వాలంటరీగా సహకరించింది ఉంటుంది. మీరు వాడద్దండి. చెప్పాలా మీరు ఊరికనే చేసుకున్నది లాభం. కదిరి కమిషనర్ ప్రమీల మేడం ఆదేశాల మేరకు కొద్ది కాలంగా ప్లాస్టిక్ మీద ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాము. కొద్ది కాలంగా చాలామంది ప్లాస్టిక్ వాడడం వల్ల, కాలువలో ప్లాస్టిక్ కవర్లు వేయడం వల్ల చాలా మున్సిపాలిటీలో చాలా కాలువలు స్టక్ అయిపోతున్నాయి. కావున ప్రతి 2 రోజుల నుంచి మా శానిటరీ ఇన్స్పెక్టర్లు మరియు మేస్త్రీలు ప్రతి ఒక్క షాప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ప్లాస్టిక్ వాడడం వల్ల కలుగు నష్టాల మీద వివరిస్తున్నారు. అదేవిధంగా ఫస్ట్ వార్నింగ్గా వాళ్ళకు ఓన్లీ ప్లాస్టిక్ కవర్లు తీసుకుంటున్నారు. రెండోసారి పెరిగితే 2000 నుంచి 5000 వరకు ప్లాస్టిక్ జరిమానా కూడా వేస్తున్నారు. ప్రతి ఒక్కరు వార్డు ప్రజలు మరియు షాప్ అధికారులు, పట్టణ ప్రజలందరూ మా మున్సిపాలిటీ సిబ్బందికి మరియు స్వచ్ఛ కదిరికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటున్నాము. కమిషనర్ గారి ఆదేశాల మేరకు ప్లాస్టిక్ పైన దాడులు చేయడం జరుగుతుంది. ఇప్పుడు హెచ్చరిక మాత్రం చేయగలుగుతున్నాం. ఇంకా ఇది పునరావృతం అయిందంటే పెనాల్టీ అపరాధ రుసుము వసూలు చేస్తామని తెలియజేస్తాం. ఇప్పటికి ఎన్ని షాపులు దాడులు చేస్తారు? ఇప్పటి వరకు 2-3 రోజుల తర్వాత నుంచి చేస్తాను. ఇంతకుముందు చేసిన విషయం తెలియదు కాబట్టి ఇక్బాల్ రోడ్డు బైపాస్ రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్ ఏరియా, చౌక్ ఇంకా ఇతర ప్రాంతాలు కూడా చేయడం జరుగుతుంది. ఇదే పునరావృతం అయితే పెనాల్టీ కూడా వేయడం జరుగుతుంది. అదే పెనాల్టీ ఎంతవరకు వేస్తారు సార్? 5,000 వరకు. 5,000 వరకు, 2,000 నుంచి 5,000 వరకు పోతుంది. ఓకే సార్, ఇంకోటి
కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండలంలో ప్రజాకవి వేమన సమాధి వద్ద గత 3 రోజులుగా నిర్వహించిన వేమన తిరునాళ్ల ఈ రోజుతో ముగిశాయి. చివరి రోజున వేమన విగ్రహంతో పాటు చెన్నకేశవ స్వామి వారి గరుడోత్సవ గ్రామోత్సవం నిర్వహించారు. ప్రజాకవి వేమన సమాధి కటారుపల్లితో పాటు నల్లచెరువు మండలంలో కూడా ఉంది. దేశ సంచారంలో భాగంగా వేమన నల్లచెరువు వచ్చి సందర్భంగా కొంతకాలం ఇక్కడ బస చేశారని ప్రతీతి. ఆయన కాటూరుపల్లిలో సమాధి పొందినప్పటికీ నల్లచెరువు వాసులు ఆయన వాసం ఉన్న చోట ఆలయం కట్టి ఆయన గుర్తుగా సమాధి నిర్మించారు. అప్పటి నుండి ప్రతి ఏటా వేమన తిరునాళ్ల జరపడం సాంప్రదాయంగా మారింది. గత 3 రోజులుగా వివిధ కార్యక్రమాలు నిర్వహించుకున్న అనంతరం చివరి రోజు వేమన విగ్రహంతో పాటు చెన్నకేశవ స్వామిని గరుడ వాహనంపై అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్తురాలు సాసూల చిన్నమ్మ నాటక ప్రదర్శన నిర్వహించారు. అనంతరం వేమన జీవిత చరిత్రను వివరిస్తూ బుర్రకథ కాలక్షేపం గావించారు. ఈ కార్యక్రమాలలో వేమన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి మరియు ఎంపీ జీవీఎల్ నరసింహారావుపై దాడిని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధనారెడ్డి తీవ్రంగా ఖండించారు. సమాజంలో ఇలాంటి సంఘటనలతో కొంతమంది సంచలనం కోసం మరికొందరు రాజకీయ ప్రేరణతో దాడులు చేస్తుంటారని, ఇలాంటి దాడులను అందరూ ఖండించాలని ఆయన అన్నారు. బీజేపీ నాయకుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి కొందరు ఈ రకమైన దాడులకు పాల్పడుతున్నారని, ఇది అత్యంత హేమమైందని అన్నారు. ఈ సంఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ అధికార ప్రతినిధి మరియు ఎంపీ జీవీఎల్ నరసింహారావుపై దాడిని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధనారెడ్డి తీవ్రంగా ఖండించారు. సమాజంలో ఇలాంటి సంఘటనలతో కొంతమంది సంచలనం కోసం మరికొందరు రాజకీయ ప్రేరణతో దాడులు చేస్తుంటారని, ఇలాంటి దాడులను అందరూ ఖండించాలని ఆయన అన్నారు. బీజేపీ నాయకుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి కొందరు ఈ రకమైన దాడులకు పాల్పడుతున్నారని, ఇది అత్యంత హేమమైందని అన్నారు. ఈ సంఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పార్లమెంట్ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు గారి మీద ఈ రోజు జరిగినటువంటి దాడిని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండిస్తున్నాం. పౌర సమాజంలో పనిచేసేటువంటి యొక్క రాజకీయ నాయకుల పట్ల గాని లేదా కొంతమంది ప్రేరేపిత వ్యక్తులు సంచలనం కోసం చేసేటువంటి సంఘటనల్లో ఈరోజు కొంత కుట్రపూరితమైన కోణంలో ఈరోజు జాతీయ అధికార ప్రతినిధి మీద జీవీఎల్ గారి మీద జరిగినటువంటి దాడిగా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. సమాజంలో ఏ పార్టీ అయినా సరే, ఏ వ్యక్తులైనా సరే ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలతోటి భారతీయ జనతా పార్టీ నాయకులు గాని, భారతీయ జనతా పార్టీ ఆత్మస్థైర్యాన్ని గాని దెబ్బతీయలేవని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. సంచలనం కోసము భారతీయ జనతా పార్టీలో ఏదో రకమైన అలజడిని సృష్టించే దానికోసం కొంతమంది ఈ రోజు భారతీయ జనతా పార్టీ మీద కుట్రపూరితమైన చర్యల్లో భాగంగానే బీజేపీ ఢిల్లీ కార్యాలయం వేదికగా జరిగినటువంటి యొక్క జీవీఎల్ గారి మీద దాడి డ్రామాగా మేము భారతీయ జనతా పార్టీగా భావిస్తున్నాం. ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలను ఎవరైనా సరే దీని వెనక ఇద్దరు వ్యక్తులున్నా కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుని నిష్పక్షపాతమైన విచారణ జరిపి ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి బీజేపీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ సంఘటనకు సంబంధించినటువంటి విషయంలో ఏ రకమైనటువంటి రాజకీయ కుట్ర కోణం ఉన్నా కూడా ఖచ్చితంగా ఈరోజు బయట పెట్టాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ లేదా జీవీఎల్ గారి మీద జరిగినటువంటి దాడి ఏదైతుందో ఈ దాడిలో పాల్గొన్నటువంటి నిందుడు యొక్క ఇతర వివరాలన్నీ కూడా ఈరోజు సేకరించాల్సిన అవసరం ఉంది, చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని భారతీయ జనతా పార్టీ. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వాడకం ఆరోగ్యానికి, పర్యావరణానికి హానికరం. ప్లాస్టిక్ కప్పులో టీ త్రాగవద్దు, తాగనివద్దు. అది క్యాన్సర్కు కారణం. ఎటువంటి ప్లాస్టిక్ కవర్లు వాడవద్దు. బజారుకెళ్లేటప్పుడు మీతో పాటు కాటన్ బ్యాగ్ను తీసుకెళ్లండి. ప్లాస్టిక్ కవర్లలో ఉన్న తినుబండారాలను కొనవద్దు, తినవద్దు. ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం, మనల్ని, మన భావితరాన్ని కాపాడుకుందాం. రండి, చెయ్యి చెయ్యి కలుపుదాం, ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం.
स्वप्न गांधी जी का अब साकार करना है। स्वच्छ सुंदर देश घर संसार करना है। स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने देश से अपने वादा, ये वादा कर लिया हमने। स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने देश से अपने वादा, ये वादा कर लिया हमने। వెల్కమ్ బ్యాక్ టు కాద్రి న్యూస్. పాలిసెట్ 2019 ప్రవేశ పరీక్షలు ఏప్రిల్ 30వ తేదీ ఉదయం 9 గంటల నుండి ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించబడతాయని కద్రి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కద్రి చుట్టుప్రక్కల 10 మండలాల విద్యార్థుల సౌకర్యార్థం కద్రిలో 5 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, ప్రభుత్వ స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ పథకాల ద్వారా విద్యను అభ్యసించే విద్యార్థులకు పాలిసెట్ 2019 పరీక్ష తప్పనిసరి అని అన్నారు. విద్యార్థులు తమ దరఖాస్తులను ఈ నెల 21వ తేదీ లోపున మీ సేవలో లేదా కదిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అందజేయాలని ఆయన అన్నారు. కనుక ఆసక్తి గల విద్యార్థులు త్వరితగతిన ఈ నెల 21వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని పిలుపునిచ్చారు. 2019 పాలిటెక్నిక్ ప్రవేశాల కొరకు 2019-20 విద్యా సంవత్సరంకు పాలిసెట్ 2019 ఉత్తీర్ణత తప్పనిసరి. పరీక్ష ఈ నెల 30వ తారీఖు నాడు నిర్వహించబడుతుంది. ఈ నెల 21వ తారీఖు అప్లికేషన్ దాఖలకు ఆఖరి తేదీ. కదిరి చుట్టుపక్కల 10 మండలాల విద్యార్థుల సౌలభ్యం కొరకు ప్రభుత్వం వారు కదిరి పట్టణంలో 5 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించడానికి నిర్ణయించినారు. కావున విద్యార్థులందరూ 21వ తారీఖు ముందుగానే తమ యొక్క దరఖాస్తును దాఖలు చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. వార్తల గురించి హెడ్లైన్స్ మరొకసారి. కదిరి మండలం మోట్కుపల్లిలో వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం. వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రార్థన. ప్లాస్టిక్ పై మున్సిపాలిటీ యుద్ధం. దుకాణాలపై మున్సిపల్ అధికారులు దాడులు, ప్లాస్టిక్ కవర్లు సీజ్. నల్లచెరువు మండల కేంద్రంలో ఘనంగా వేమన తిరునాళ్ల. వేమన శనగిరి గ్రామోత్సవంలో ఇది వాటి బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.